వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఏ సాంకేతికత వినియోగం ద్వారా ప్రభుత్వ పనితీరులో వేగం సామర్థ్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రతి అధికారి సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం జిల్లాలో నిర్వహించిన ఏఐ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం ద్వారా పనుల్లో వేగం పెరగడంతో పాటు సమయాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏఐ వంటి ఆధునిక సాంకేతికను నేర్చుకుని తమ దైనందిన విధుల్లో అమలు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను కేవలం హాజరుకు పరిమితం కాకుండా అందులో నేర్చుకున్న విషయాలను పనిలో ప్రతిఫలింపజేయాలని అన్నారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమాలకు సమయ పాలనతో హాజరై పూర్తి స్థాయిలో పాల్గొనాలని, నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి బండి ప్రకాష్, సంబంధిత అధికారులు, అన్ని శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Upload. So there is one option called as plus over here. There is one option called as photos and files. Click on this and whatever I have downloaded you can upload over here. उसको upload करने के बाद आप वहाँ पे पूछ सकते हो read this document and summarize. Now this can be downloaded. It's a huge document. Say for example it's a huge document and I do not know how to read it. So let me open one of the PDF files. Okay, it is removed from there. Downloading that. Now once I download, so press release, I'm downloading it. Now I want to read this in my own language, in my own time. So what you can do is you can go to ChatGPT. Okay, first we used for generating letter. Now we are going to upload. So there is one option called as plus over here. There is one option called as photos and files. Click on this and whatever I have downloaded you can upload over here. उसको upload करने के बाद आप वहाँ पे पूछ सकते हो read this document and summarize